హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది న్యూయార్క్లోని పెన్ స్టేషన్ అండి. న్యూజెర్సీ నుండి హడ్సన్ రివర్లో అండర్ గ్రౌండ్ ట్రైన్లో పెన్ స్టేషన్కి వచ్చాము. టైమ్ స్క్వేర్కి వెళ్ళి అక్కడ జనాన్ని, వింతలు, విశేషాలు అన్నీ చూసేద్దాం పదండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాగానే మరి కొంతమందికి ఈ వీడియోని చూసే అవకాశం కలుగుతుంది. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పెట్టిన వెంటనే మీరు వీడియో చూసేయచ్చు. వీడియోలోకి వెళ్ళిపోయి టైమ్ స్క్వేర్ని చూసేద్దాం పదండి. పెన్ స్టేషన్ 34th స్ట్రీట్లో ఉంది. 43rd స్ట్రీట్లో టైమ్ స్క్వేర్ ఉందండి. పెన్ స్టేషన్ నుంచి టైమ్ స్క్వేర్కి వెళ్ళే రూట్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంటుంది. ఇది న్యూయార్క్లో ఉన్న బిల్డింగ్స్ అన్నిటికన్నా ఎత్తైన బిల్డింగ్ అనమాట. చాలా ఫేమస్. న్యూయార్క్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇది చూడకుండా వెళ్ళరనమాట. 42nd స్ట్రీట్ నుంచి వెస్ట్ 47 స్ట్రీట్ వరకు విస్తరించి ఉన్నదంతా టైమ్ స్క్వేరే. దీనిని ది క్రాస్ రోడ్స్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఐకానిక్ బిల్ బోర్డులు, టీకేటీఎస్ బూత్, మళ్ళీ న్యూ ఇయర్ ఈవ్ బాల్ డ్రాప్ వంటివి టైమ్ స్క్వేర్లో ముఖ్యమైన ల్యాండ్ మార్క్లు. ఈ టైమ్ స్క్వేర్లో ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయండి. మళ్ళీనేమో వినాయక చవితి అవి కూడా చాలా బాగా చేశారు. రేపు 25th ఇది వస్తుంది కదా, క్రిస్మస్కి పెద్ద ట్రీ పెడతారు. ఆ క్రిస్మస్ ట్రీ చూడటానికే జనం తండాలుగా వెళ్తారు. చాలా బాగా చేస్తారు. క్రిస్మస్ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ క్రిస్మస్ టైంలో డిసెంబర్లో విపరీతమైన చలి ఉంటుంది. అసలు ఎంత చలి అంటే అసలు బయటకు రాలేము. అలాంటి చలిలో కూడా ఈ క్రిస్మస్ ట్రీ చూడటానికి జనం విపరీతంగా వస్తారు. అంత బాగుంటుంది అనమాట. మేము కూడా ఒకసారి చూసాం, చాలా బాగుంది. ఆ లైటింగ్లు పెట్టి చెట్టు నిండా చాలా బాగా చేస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ టైమ్ స్క్వేర్ని లైఫ్లో ఒక్కసారైనా చూడాలని కోరుకుంటారు. అటువంటి ప్లేస్ ఇది. చూడటానికి కళకళలాడుతూ, నైట్ టైంలో అయితేనండి లైటింగ్ వెలుగులతో దగదగలాడిపోతూ ఉంటుంది. అసలు చాలా పట్టపగల్లానే ఉంటుంది అనమాట. పగల కన్నా ఈవినింగ్ నుండి సందర్శకులు కళకళలాడిపోతూ ఉంటారనమాట. ఎక్కువ సాయంత్రం వస్తారు. పైకి తలెత్తి చూసామంటే అన్ని బిల్ బోర్డులే కనిపిస్తాయి అన్నమాట. అడ్వర్టైజ్మెంట్స్తో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ అన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ యాడ్స్ వేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అంట. అసలు పైకి తలెత్తితే చూడండి అసలు ఎంత బాగా అన్నీ అట్లా లైటింగులతో అట్లా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. కళ్ళు జిగేలమంటూ ఉంటాయి. న్యూయార్క్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వేరే ప్లేస్లకు వెళ్ళినా వెళ్ళకపోయినా టైమ్ స్క్వేర్కి మాత్రం చూడటానికి తప్పనిసరిగా వెళ్తారు. మేమైతే ఎన్నిసార్లు వెళ్ళామో చెప్పలేము. టైమ్ స్క్వేర్కి వెళ్ళగానే రకరకాల క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. స్పైడర్ మ్యాను, బ్యాట్స్మ్యాను, జోకర్సు, గాంధీ తాత వేషం వేసుకొని ఇట్లా ఇంత ఎత్తు 8 అడుగుల ఎత్తులో ఉన్న మనుషులు అట్లా రకరకాల వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. పిల్లలందరూ వెళ్ళిపోయి వాళ్ళతో ఫోటోలు దిగి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక షో జరుగుతూనే ఉంటుంది. జనం కిటకిటలాడుతూ చూస్తూనే ఉంటారు. ఈ టైమ్ స్క్వేర్లో చాలా ఫేమస్ న్యూయార్క్ బాల్. న్యూ ఇయర్ అప్పుడు దీన్ని చూడటానికి లక్షల్లో వస్తారు జనం. క్రిస్మస్ ట్రీ, ఈ న్యూయార్క్ బాల్ చూడటానికి వస్తారనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా చేస్తారు. న్యూయార్క్ సిటీ అంతా చూడటానికి టూరిస్ట్ బస్సులు ఉంటాయి, టాప్ క్లాస్ బస్సులు ఉంటాయి అన్నమాట. ఆ బస్సుల్లో ఎక్కి జనం తిరుగుతూ ఉంటారు. భలేగా అన్ని ప్లేస్లు తిప్పి తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఇది ఎక్కువ కూర్చున్నామంటే న్యూయార్క్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఫేమస్ అండి. పని కట్టుకుని ఫుడ్ కోసం కూడా వస్తూ ఉంటారు. బజార్ల నిండా లైన్గా ఫుడ్ బళ్ళు ఉంటాయి. మనకి కోటిలో లానే ఉంటుంది అచ్చంగా. ఇక అక్కడ చూస్తే కొన్ని బళ్ళ దగ్గర లైన్లు క్యూలో ఉంటాయి. 1 hour టైం కూడా పడుతుంది మనకు ఫుడ్ దొరకాలంటే. నేను ఇన్ని టైమ్ స్క్వేర్కి తీసుకెళ్ళండి అని అడిగాను. అమ్మో చలి నా వల్ల కాదన్నారు. గొడవ చేసి బతిమాలి అందరు మా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చూపించాలి ఏమైనా సరే టైమ్ స్క్వేరు. అందరూ వచ్చి చూడలేరు కదా, మనం ఏమైనా సరే నేను వీడియో తీసుకోవాలి అని చెప్పి కాల్ చేస్తే తీసుకెళ్ళారండి. ఇప్పుడు చలి మూలాన ఈయన రానన్నారు, కానీ నా కోసం వచ్చారు పాపం. టైమ్ స్క్వేర్తో పాటు వరల్డ్ ట్రేడ్ సెంటరు, స్టేటన్ ఐలాండ్ ఫెర్రీ వాటిని కూడా మీకోసం వీడియోలు తీశానండి. త్వరలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూద్దరు. కానీ కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు ఇక్కడ సందర్శకుల కోసం ఏదో ఒక షో జరుగుతూనే ఉంటుంది. అదిగో చూడండి, ఏదో షో చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళేనండి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని పాటలు పాడుతూ షోలు చేస్తూ ఉంటారు పాపం. అన్ని చోట్ల వీళ్ళేనమాట, వీళ్ళే కనిపిస్తారు. న్యూయార్క్లో ఎవరు ఉండరు. ఎందుకనంటే అక్కడ రెంట్స్ అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్.
న్యూజెర్సీలో ఉండి జాబ్స్ చేయడానికైనా దేనికైనా న్యూయార్క్ వస్తారు. పార్కింగ్ కూడా దొరకదు. ఒకవేళ కారు పార్క్ చేయాలంటే చాలా దూరం వెళ్ళి పెట్టి రావాలి. గంటకి $50 ఛార్జ్ చేస్తారు. అంత దూరం పెట్టి నడవటం కన్నా న్యూజెర్సీలో కారు పార్క్ చేసి అండర్ గ్రౌండ్ ట్రైన్ బోట్స్లో వెళ్ళి జాబ్ చేసుకుని ఈవినింగ్స్కి మళ్ళీ ట్రైన్ బోట్స్లో తిరిగి వస్తూ ఉంటారు. న్యూజెర్సీ నుండి న్యూయార్క్ రావాలంటే పెద్ద 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 రివర్ దాటాలి. హడ్సన్ రివర్ దాటాలంటే అండర్ గ్రౌండ్లో నీళ్ళలోనే ట్రైన్స్ ఉంటాయి, వాటిల్లో ఎక్కి వస్తూ ఉంటారు. కారులో కూడా వెళ్ళొచ్చు, కానీ పార్కింగ్ దొరకదు కాబట్టి ఎవరు కారులో వెళ్ళరనమాట. అదిగో చూడండి, రోడ్డు సెంటర్లోనే ఒక దగ్గర స్టెప్స్ ఉంటాయి, చాలా స్టెప్స్ అనమాట. జనమంతా అక్కడ ఆ స్టెప్స్ మీద కూర్చుంటారు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు. ఒకటే హడావిడి సందడి, కళకళలాడిపోతుంది అనుకోండి. అసలు ఎంత బాగుందో చూడండి. అక్కడ అంతా వాళ్ళందరూ కూర్చొని తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు. అదిగో అక్కడ రిక్షాలు ఉన్నాయి చూడండి. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ సందర్శకులు ఉంటారు కదా, ఈ రిక్షాలు ఎక్కి తిరుగుతూ ఉంటారు సరదాగా. కొన్ని రిక్షాలకు భలేగా అలంకారాలు చేసి తిప్పుతూ ఉంటారు. పాప మా అమ్మాయి గంటలు అలా డ్యాన్స్ చేస్తూనే ఉంది. కాళ్ళు కూడా నొప్పులు పుట్టవో ఏమో పాపం, తప్పదు కదా మరి కూటి కోసం. ఈ టైమ్ స్క్వేర్ ఎలా ఉన్నదన్నది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.